బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ప్రజా ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా ప్రజా విజయోత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన విజయోత్సవాలపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. డిసెంబర్ 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది ప్రభుత్వం. సర్కారు చేసిన పనులను ప్రజలకు తెలపడంతో పాటు ప్రభుత్వ విజన్ను బహిరంగపరచడమే ఉత్సవాల ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణలో ప్రజా ప్రభుత్వానికి ఏడాది అయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఎలా ఉండబోతుంది, ఏమేం చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన సంబంధించి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అలాగే అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్ననే శాంతి కుమారి సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా ప్రజాపాలన పైన కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అభివృద్ధి పనులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అలాగే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాటన్నిటిపైన బలంగా ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా తమ వాణి వినిపించే విధంగా, ప్రభుత్వ వాణిని వినిపించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అంశాలను ప్రభుత్వ అధికారులు చేస్తుండగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా, అంటే ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా ప్రజాపాలనకు సంబంధించి వివిధ జిల్లాల్లో ప్రభుత్వం అంటే ఎందుకంటే సంవత్సరం ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పాలించిందో 10 ఏళ్ల పాలనలో ఫెయిల్యూర్స్ ని చూపిస్తూ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా విజయం సాధించింది, గత 12 నెలలుగా ఉద్యోగాలు ఇచ్చిన అంశాన్ని కావచ్చు, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, రాబోయే రైతు భరోసా కూడా ఇచ్చే వ్యవహారాలు కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు, 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టుగా తాము ఆ విమర్శలను తిప్పుకొడుతూ ప్రభుత్వం ఎలా విజయం సాధించింది, అంతే అంచెలంచెలుగా ఎలా ముందుకెళ్తుందన్న విషయాన్ని ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పాలని చెప్పి కూడా సమీక్షలో వాళ్ళు నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇదే అంశాన్ని శ్రీధర్ బాబుతో పాటు వీళ్ళందరూ కూడా సమీక్షకు సంబంధించి హాజరై వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎవరైతే పదవులు అనుభవిస్తున్న నేతలందరూ కూడా జిల్లాలకు వెళ్లి ఖచ్చితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ సమీక్షలో ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే నగేష్, ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ 1 ఇయర్ లో ఏమేం చేసిందో వాటిని కూడా ఒకసారి ప్రజలకు గుర్తు చేసి ఇంకా ముందు ఏం చేయబోతున్నామో కూడా తెలిపేందుకు ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక సమీక్ష కూడా నిర్వహించారు రేవంత్ రెడ్డి ఈ రోజు. ఖచ్చితంగా, ఎందుకంటే నెక్స్ట్ ఏదైతే రైతు భరోసా వేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది, అలాగే ఫ్రీ కరెంటుకు సంబంధించిన అంశాన్ని కూడా, అంటే ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎలాంటి మూవ్మెంట్ జరిగింది, ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి నెక్స్ట్ లెవెల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ గ్రూప్ 4 ఫలితాలు కూడా విడుదల చేశారు 8,084 మంది ఉద్యోగాలకు సంబంధించి. సో ఇలాంటి అంశాలు చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే మిగతా AEE ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, అలాగే మిగతా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే నర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు పట్టాలు అందజేస్తున్నారు. డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి కూడా ఈ మధ్యనే ఉద్యోగాలు వాళ్ళందరికీ పట్టాలు అందజేశారు. నెక్స్ట్ లెవెల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది అధికారులు రిటైర్ అవుతున్నారు, వారి జాబితా కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. నెక్స్ట్ లెవెల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వీళ్లకు రిక్రూట్మెంట్ చేయడానికి ముందుకెళ్లాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ అంశాలు కావచ్చు, వాటన్నిటి కూడా ఖచ్చితంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతను నైపుణ్యం వరకు తీసుకెళ్లాలనేది వీళ్ళ ఆలోచన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.